మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నాడు. ముందుగా ప్రసాద్ గారు, విజయ వీర విహారం సో ఎలా చూడాలి? అసలు ఊహించని విధంగా విజయ్ గెలిచిన తీరు ఏం చెప్తారు మీరు? ముందుగా నైట్ 9 టీవీ వీక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరం గారు, ఫస్ట్ థింగ్, అవుట్ ఆఫ్ 5 4 స్టేట్లో బీజేపీ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. అంటే గెలిచిన తర్వాత కూడా మనం అంటే విశ్లేషణకు పిలిచారు కాబట్టి విశ్లేషిద్దాం, కానీ గెలిచిన దానికి ముందు కంగ్రాచులేట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే, మీరు తమిళనాడు విషయం అండ్ వెస్ట్ బెంగాల్ విషయం చూస్తే మిగిలిన అన్ని స్టేట్ ఎలక్షన్స్ కూడా చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే పొద్దున్న పోస్టల్ బ్యాలెట్లు కనుక చూస్తే ఎక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ కనబడలేదు. సాధారణంగా మనకి ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, ప్రజల వ్యతిరేకత కనబడుతుంది. కానీ ఏ స్టేట్లో కూడా 5 స్టేట్లో కూడా మీరు పోస్టల్ బ్యాలెట్లో ఎక్కడ వ్యతిరేకత కనబడలేదు. కానీ అవుట్కమ్ మాత్రం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ గారు అయితే ఆవిడ ప్రాణాలకు తెగించి కాంగ్రెస్, సిపిఐ పార్టీ అండ్ బీజేపీతో కలిపి పోరాడవలసి వచ్చింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల్ని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అనే నేపథ్యంలో కేరళలో వాళ్ళు ఎప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక 5 స్టేట్లు అంటే ఒక స్టేటు కోమటకోటలో కొసరేసినట్టు వదిలేస్తారు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి ఒక చిన్న స్టేటు. మనకు అదృష్టం ఏంటంటే ఈసారి సదరన్ స్టేట్స్లో 3 స్టేట్స్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 4వది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో పాండిచ్చేరి అండ్ అస్సాం ముఖ్యంగా రీటైన్ చేసుకోగలిగింది ఎవరు, బీజేపీ. సో దాని యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్టేట్లోనూ కనబడలేదు, అది ఉద్యోగుల పరంగా పోస్టల్ బ్యాలెట్లో. కానీ మిగిలిన స్టేట్లో కూడా కరుణానిధి గారి పార్టీ అయిన డిఎంకేలో కూడా కనబడలే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా కనబడలే. కానీ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ 204-83. ఇక్కడేమో స్టాలిన్ గారు మెజరబుల్గా ఓడిపోవడం. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ కనుక మీరు ఆద్యంతం గమనిస్తే, నాకైతే ఢిల్లీ పాలిటిక్స్ ఒకసారి ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్, బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, కేజ్రీవాల్ని ఎప్పుడైతే పొలిటికల్ సినారీలో పెనట్రేట్ చేసిన తర్వాత షీలా దీక్షిత్ గారు ఒక సూపర్ డెవలప్మెంట్ అండ్ కాంగ్రెస్ పరంగా మొగటం లేని మారాయణలాగా 2 టర్ములు గెలిచి కనబడుతుంది దగ్గర ఆవిడ్ని ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి కేజ్రీవాల్ గారు బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారు. ఆ తదనంతర పరిణామంలో ఇవాళ టీవీకే కూడా అదే రోల్ ప్లే చేసింది వాళ్ళు చెప్పాలంటే. ఎందుకంటే మీరు తమిళనాడు హిస్టరీ కనుక మీరు ఆద్యంతం గమనిస్తే, ఒకసారి డిఎంకే గెలిస్తే ఇంకోసారి ఏడీఎంకే. మొన్న ఒకసారి లాస్ట్ టైం ఇప్పుడు డిఎంకే గెలవక మునుపు ఏడీఎంకే 2 టర్ములు జయలలిత గారికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కేరళలో కూడా సర్ప్రైజింగ్లీ 2 టర్ములు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు విజయన్ గారికి. ఇది తప్ప వాళ్ళ ట్రాక్ రికార్డులో ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అన్న దగ్గర ఫస్ట్ టైం ఈ మొనాటమీ బ్రేక్ అయింది. ఏది బీజేపీ పరంగా. ఒక విధంగా చెప్పాలంటే, మీరు కావాలంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే ఇదంతా డిఎంకే ఫేవర్గా ఉన్న దగ్గర ఒక 3-4 రోజులు బట్టి పరిణామాలు టీవీకి ఫేవర్గా ఎలా కనబడుతున్నాయి అన్న దగ్గర నాకు ఎందుకు వైస్ ప్రెసిడెంట్ గారు రాధాకృష్ణ గారి దౌత్యం బ్రహ్మాండంగా ఫలించిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే విజయన్ గారి మీద విపరీతమైన కేసులు ఉన్నాయి, సిబిఐడి కేసులు ఉన్నాయి అండ్ 45 స్టాంపేడ్ కేసులు ఉన్నాయి. వీటన్నిటికీ ఓ బ్రహ్మాండమైన సినారియోలో ఆయన ఇవాళ రాత్రి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యారు. అండ్ ఇవాళ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆయన ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడు. దగ్గర 60 స్థానాలు ఇస్తామంటే అదేదో వెనక సామెత ఉంటుంది, పిలిచి ఏదో పిల్లల్ని ఇస్తానంటే ఏదో తక్కువ అన్నట్టు. అది పెరగడం పెంకెట్టుకు వచ్చిన వాళ్ళు మీ గవర్నమెంట్లో 4-3 గెలిచాం కాబట్టి మీ వెనకాల దేవురులాడుతూ తిరిగే దౌర్భాగ్య స్థితి వచ్చింది తమిళనాడులో. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఐఎన్డీఏ కూటమిలో ఉన్న అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళ నామరూపాలు లేకుండా చేయడానికి కేరళ ఎలక్షన్. ఇక్కడ తమిళనాడు మొనాటమీ ఇవాళ కోయిలేషన్ గవర్నమెంట్ ఫస్ట్ అవర్ టైం ఇన్ ద సినారీ ఆఫ్ తమిళనాడులో ఫస్ట్ టైం ఒక కోయిలేషన్ గవర్నమెంట్ చూస్తున్నాం. వాళ్ళకి ఇవాళ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కింద టీవీకే పార్టీ ఎమర్జ్ అయ్యింది. ఇవాళ ఆయన మేనిఫెస్టో కనుక మీరు ఆద్యంతం గమనిస్తే సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు జగన్మోహన్ గారు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేశారు. ఏడీఎంకేకి సక్సెస్ అన్న దగ్గర సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద ఎమర్జ్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. కానీ అలా సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చేయాలని. కటౌట్తో ఆయన గెలిచాడా? ఎందుకంటే స్టాలిన్ గారు ఈయన విజయ్ గారు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోని పట్టుకుని ఒక క్యాంపెయినింగ్లో కనబడ్డారు. సో ఇవన్నీ చూస్తుంటే కొన్ని పరిణామాలు ఇవాళ బీజేపీ పరంగా ఇవాళ రేపు ఏఐడిఎంకేతో కలిపి రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, లేదా 118 స్థానాలకు గాను టీవీకే గవర్నమెంట్కి అవుట్ సైడ్ సపోర్ట్ అనేది ఎక్కువగా వైటల్ రోల్ ప్లే చేయబోతోందా అన్నది చూడాలి. లేదంటే గతంలో తెలుగుదేశం చోట 23 స్థానాలు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళు తీసుకునే స్ట్రాటజీ ఏమైనా ఆప్ట్ చేస్తుంది ఇక్కడ, ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇవాళ ఏఐడిఎంకే పార్టీ గతంలో వెంకయ్యనాయుడు గారి దౌత్యంతో వాళ్ళ బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంది. డిఎంకే పార్టీ భావజాలం అండ్ వెసెస్ ఏఐడిఎంకే అన్నది చూసుకుంటే ఇవాళ 2 ఎలక్షన్స్లోనూ ఆయన స్టాలిన్ గారు ఓడిపోయారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి గెలిచాడు, ఉదయనిధి స్టాలిన్. సో ఈ పరిణామాల్లో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు పనిష్ చేస్తే మరి మెజరబుల్గా పనిష్ చేస్తారు. గతంలో మీరు చెన్నై హార్బర్ ఒకటే గెలిచాడు ఎవరు, కరుణానిధి గారు జయలలితం గెలిచినప్పుడు. అలాగే జయలలితం గారు ఓటమి కూడా ఇట్లాగే ఉంది డిఎంకే పార్టీ చేతిలో. సో కానీ ఇక్కడ ఫస్ట్ అవర్ టైం ఆ మొనాటమీ తమిళనాడులో బ్రేక్ అయ్యి ఒక థర్డ్ పార్టీని ఎమర్జ్ చేశారు. కానీ అతను
తెగువ చొరవ చూసుకుంటే ఒక బూత్ కమిటీలు అవన్నీ ఒక జగదార్ మీరు అన్నట్టు ఏదో రామారావు గారి రికార్డ్ అంటే ఒక 27 నెలల స్పాన్లో ఇవాళ అధికారం పట్ల పరుగులు తీసిన టీవీకే పార్టీ కింద దీన్ని అభివర్ణిస్తే ఖచ్చితంగా ఇందులో బీజేపీ వెనక నుంచి ఇచ్చిన అభయహస్తం అయితే కొట్టేసినట్టు కనబడుతుంది. అండ్ ఓవరాల్గా ఈ బీజేపీ సక్సెస్ ఇన్ 5 స్టేట్లు కనుక చూసుకుంటే